ఒక బైక్ గొనుక్కున్న పైసలతోటైతే ఈరోజు కార్లు తీసుకొచ్చినానండి మీకోసం. చాలా వెల్ మెయింటైన్డ్ ఉన్నాయి. 2 వెహికల్స్ అయితే మనకు ఆల్టో అయితే తీసుకొచ్చినానండి. ఒక బండి మోడల్ వచ్చేసి 2012, అవతల బండి విషయానికొచ్చేస్తే 2011 మోడల్ అండి. ఈ బండి గురించి మాట్లాడుకుంటే పెట్రోల్ కమ్ ఎల్‌పీజీ ఉందండి. మంచి మైలేజ్ ఇస్తదండి. 1,40,000 కిలోమీటర్లు తిరిగిందండి. జెన్యూన్ రీడింగ్ అండి. గ్లాస్‌లు ఏ బంపర్ గూడా, ఏ డోర్‌లు గూడా రిప్లేస్ అవ్వలేదు. డెంట్ అవ్వలేదు. పెయింట్ అవ్వలేదు. జెన్యూన్ అంటే చాలా జెన్యూన్ ఉందండి వెహికల్. ఈ బండి గురించి మాట్లాడుకుంటే 2011 మోడల్ అండి. 78,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. చాలా బావుందండి వెహికల్. 2011 మోడల్ అండి. ఇదొచ్చేసి ఓన్లీ పెట్రోల్‌లో ఉందండి. ఇది ఓన్లీ పెట్రోల్‌లో ఉంది. అవతల బండికొచ్చేస్తే మనకి పెట్రోల్ కమ్ ఎల్‌పీజీ ఉందండి. 2 గూడా ఇంజిన్ కండిషన్ గాని, ఏసీ కండిషన్ గాని ఎక్సలెంట్ ఉన్నాయండి. రెగ్జిన్ విషయంలో గాని, మనకి 2 బండ్లకి పవర్ విండోస్ అయితే వస్తున్నాయండి. వెల్ మెయింటైన్డ్ ఉన్నాయి. 2 బండ్ల కాస్ట్ వచ్చేసి మనకి 1,40,000 మాత్రమే చెప్తున్నారండి కస్టమరు. అంటే ఒక్కొక్క బండికి 1,40,000, 1,40,000 చెప్తున్నారండి. కేవలం మన ఫాలోవర్స్‌కి మాత్రమే 1,30,000కి, 1,25,000కి అట్లా ఫైనల్ అయితే అవుతదండి. చాలా బాగున్నాయండి వెహికల్స్ అయితే వెల్ మెయింటైన్డ్ ఉన్నాయి. మన పైనున్న నంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. టెస్ట్ డ్రైవ్ చేయండి. మీ తెలిసిన మెకానిక్‌కి చూయించే తీసుకోండండి. వెహికల్స్ అయితే చాలా జెన్యూన్ ఉన్నాయండి. మన ఫాలోవర్స్‌కి మాత్రం తక్కువ రేట్‌లో అయితే ఇప్పియడానికైతే ప్రయత్నిస్తా అండి. చాలా బాగున్నాయి. థాంక్ యూ.